ओम स्वस्ति अस्क देवदेवोत्तमा देवदाहोमा श्रीमदखिलाण्डमाण्डनायका मरगत श्री लक्ष्मी गणपति संपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थं दर्भारु सेवांगत्वेन दर्भारु सेवा मवधारया मरगत श्री लक्ष्मी गणपति स्वामी वारी आलయంలో జరిగేటటువంటి నిత్య అన్న ప్రసాద వితరణకు మరియు భూదానానికి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామి వారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సంప్రదాయం. సుపర్ణ సబ్రహ్మర్షి గోత్రం శ్రీనివాసాచారి దివ్యశ్రీ హిరణ్మయి హరిణి రుద్రాక్షిద సహకుటుంబ సభ్యులు 501 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. ఆత్రేయస్ గోత్రం ఐబిఎస్ ప్రసాద్ సీతాలక్ష్మి రోహిత్ లలిత్ 500 రూపాయలు సమర్పించారు. గౌతమస గోత్రం శ్రీ ధ్రువి 516 రూపాయలు సమర్పించారు. భారద్వాజ గోత్రం దివ్యశేష శ్రీధర్ 516 రూపాయలు సమర్పించారు. ఎలిషట్ల గోత్రం బూరుగు రమేష్ బాబు విజయలక్ష్మి 500 రూపాయలు సమర్పించారు. వెన్నకుల గోత్రం గ్రంథి ఈశ్వరరావు 500 రూపాయలు సమర్పించారు. గుంటకుల గోత్రం అరవింద్ మేధ 500 రూపాయలు సమర్పించారు. ప్రోలిషట్ల గోత్రం రమేష్ చంద్ర స్వాతి సహకుటుంబ సభ్యులు 500 రూపాయలు సమర్పించారు. సన్నగిరి గోత్రం నాగినేని విక్రమ్ 2000 రూపాయలు సమర్పించారు. శివగోత్రం పోలా నరేష్ లక్ష్మి వైష్ణవి వైభవ్ 516 రూపాయలు సమర్పించారు. శివగోత్రం బోలి కృష్ణ బి విజయ ఒక 25 కేజీల బియ్యము 5 కేజీల శనగపప్పు స్వామి వారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. రేచర్ల గోత్రం పోల్లాది ప్రఖ్యాత్ రావు 511 రూపాయలు సమర్పించారు. భారద్వాజ గోత్రం దివ్యశేష శ్రీధర్ 516 రూపాయలు సమర్పించారు. హరికస గోత్రం అబూరి కామేశ్వరి వనిష్క 1100 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాద నిమిత్తం సమర్పించారు. పశుపదేవి గోత్రం ఐశ్వర్య కైలాస్ 500 రూపాయలు సమర్పించారు. అక్షుంతల గోత్రం టి లేఖ్య 1001 రూపాయలు సమర్పించారు. అక్షుంతల గోత్రం టి అనిత 1001 రూపాయలు సమర్పించారు. ఇక్ష్వాకుల గోత్రం వత్సల రాజేంద్ర ప్రసాద్ లత వైష్ణ వాసంతి 500 రూపాయలు సమర్పించారు. పసుపులేటి గోత్రం కీర్తిశేషులు ఆగయ్య కళావతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దేవేందర్ గారు 511 రూపాయలు సమర్పించారు. పసుపులేటి గోత్రం కీర్తిశేషులు శంకర్ దాస్ తారాబాలి గారుల జ్ఞాపకార్థం దేవేందర్ గారు 511 రూపాయలు సమర్పించారు. శివగోత్రం వివేకానంద స్వామి ప్రేమలత శృతి పూజిత శ్వేత నిహారిక 1116 రూపాయలు సమర్పించారు. గౌతమ సగోత్రం ఎం వెంకట నరసింహ ప్రణి సాయివర్ష అత్రిత విజయ్ కార్తీక్ 516 రూపాయలు సమర్పించారు. జనకుల గోత్రం సత్యనారాయణ పద్మ సహకుటుంబ సభ్యులు 500 రూపాయలు సమర్పించారు. శివగోత్రం రాజు లక్ష్మీ విశాల్ 500 రూపాయలు సమర్పించారు. హరికస గోత్రం శిరీష్ బొమ్మకంటి 1200 రూపాయలు సమర్పించారు. జానోళ్ల గోత్రం మానస 1000 రూపాయలు సమర్పించారు. బయటిపాల గోత్రం హరిబాబు 500 రూపాయలు సమర్పించారు. రాజు 500 రూపాయలు సమర్పించారు. పౌడిపల్లెల గోత్రం వెంకటేశ్వర్లు వరలక్ష్మి శ్రీనివాస్ 501 రూపాయలు సమర్పించారు. చెన్నకుల గోత్రం సింగారు సందీప్ దివ్య మైరాశ్రీ పుట్టినరోజు సందర్భంగా 516 రూపాయలు సమర్పించారు. కోరుగంటి గోత్రం ఎన్నపనోని యుగేందర్ రావు 516 రూపాయలు సమర్పించారు.
రాచర్ల గోత్రం కీర్తిశేషులు బండి రాజిరెడ్డి రాధాబాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బండి వీరప్రసాద్ రెడ్డి అనిత శివాని హిమబిందు 2511 రూపాయలు సమర్పించారు. చండీయ గోత్రం సిహెచ్ సాత్విక్ 501 రూపాయలు సమర్పించారు. మృదునోళ్ల గోత్రం శీలం అనంతారెడ్డి 500 రూపాయలు సమర్పించారు. దేశట్ల గోత్రం అభినయ్ స్నేహ గనిష్క 1116 రూపాయలు సమర్పించారు. అలాగే ఈ రోజు భూదాతలు సింహల గోత్రం సతీష్ రెడ్డి స్వప్నారెడ్డి 500 రూపాయలు భూదానం నిమిత్తం సమర్పించారు. రాచర్ల గోత్రం కీర్తిశేషులు బండి రాజిరెడ్డి రాధాబాయి గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు బండి వరప్రసాద్ రెడ్డి అనిత శివాని హిమబిందు 2511 రూపాయలు భూదానం నిమిత్తం సమర్పించారు. చెట్ల గోత్రం కృష్ణ భూషణ్ రోహిణి తన్వి సుస్మితాదేవి 500 రూపాయలు భూదానం నిమిత్తం సమర్పించారు. కౌశిక గోత్రం కె రాహుల్ కేశవ్ సింగ్ శంకర్ సింగ్ రాధాబాయి హిమబిందు జానకీబాయి లాలాబాయి 550 రూపాయలు భూదానం నిమిత్తం సమర్పించారు. చేవెళ్ల గోత్రం సుందరి గోవిందరెడ్డి ఇందిరా సంతోష్ రెడ్డి శ్రావణి రెడ్డి 500 రూపాయలు భూదానం నిమిత్తం సమర్పించారు. విష్ణు గోత్రం కౌశిక్ శిరీష దీక్షిత్ విశ్వం జయలక్ష్మి శ్రావణి 666 రూపాయలు స్వామివారి భూదానం నిమిత్తం సమర్పించారు. దేశట్ల గోత్రం అభినయ్ సేఘ గనిష్క 1116 రూపాయలు భూదానం నిమిత్తం సమర్పించారు. హే ప్రభు మరకత శ్రీలక్ష్మీ గణపతి అన్న ప్రసాదార్థం భూదానార్థం ద్రవ్యం దత్వా తస్సర్వే జనానాం మనోవాంఛ ఫలసిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్త ధాతుభ్యః దోషత్రయ జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే సృగే పద్మహస్తే సుగంధే వక్షస్థలైః పుణ్యసుయాయమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం. నవో నవో భవతి ధ్యాయమానోర్నాం కేతురసుసా వేద్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయంబ్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. భగవద్భాంతవులారా, ఏ ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదు. ఒక్కరోజు ఆలయంలో భోజనం చేస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయి. గురువు గారు ఏదో చెప్పారు, భోజనం చేయమన్నారు అని చెప్పి 2 మెతుకులు నోట్లో వేసుకోకూడదు. నోట్లో వేళ్లు పెడితే అందేట్టుగా తినాలి. ఎంత